బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కి భారీ నష్టం తగిలినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన 15,000 కోట్లు అయితే లాస్ అయినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి చూసుకుంటే ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కి అయితే భారీ నష్టం అండ్ ఒక షాక్ అని చెప్పొచ్చు. 15,000 కోట్ల రూపాయలైతే ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? యాక్చువల్గా పటోడి రాజవంశానికి చెందిన వ్యక్తి ఈయన సైఫ్ అలీ ఖాన్. సో ఈయనకి నాకు తెలిసి మంచి హీరోగా చలామణి అవుతున్న రోజుల్లోనే అఫ్ కోర్స్ అప్పటికి మొదటి భార్య విడాకులు అయిపోయిన నేపథ్యంలో ఇంకా కరీనా కపూర్కి చేసుకుంటారు అనుకున్న టైంలో నాకు చిన్న గుర్తు ఆయనకి పట్టాభిషేకం కూడా చేశారు ఆ రాజ్యానికి అన్నట్టుగా కూడా విన్నాను. సో అట్లాంటి సైఫ్ అలీ ఖాన్ రాజుల ఫ్యామిలీ బాగా మంచి గట్టి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. సో సినిమాలంటే ప్యాషన్ అట్లా ఉన్నారు అనుకున్నాం. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన నిజంగా ఒకప్పుడు పటోడి అదే రాజులు ఉండేవారు కదా, ఆ రాజులకు సంబంధించిన వంశకు సంబంధించిన వ్యక్తి. తర్వాత సినిమాలో ఫ్యాషన్ గైట్ వచ్చారు, అన్ని చేశారు అనుకున్నారు. అయితే ఈ ఇయర్ ఎందుకు ఆయనకి సరిగ్గా కలిసి వచ్చినట్లేదు. లాస్ట్ టైం కూడా ఆయన ఇంటిలో ఆయనకి మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఆయన పైన జరిగింది. ఆయన పిల్లాడిని తీసుకొని ఒక ఆటో ఎక్కి హాస్పిటల్ చేరాడని కూడా వార్తలు వచ్చాయి. దాంట్లో చాలా తికమక ప్రశ్నలు కూడా ఉన్నాయి. మంది మార్బలము బౌన్సర్స్ ఉంటారు, పెద్ద ఫ్యామిలీ. ఆయన ఒక పెద్ద ఆర్టిస్టు, పైగా పెద్ద ఫ్యామిలీ. అతని శ్రీమతి కరీనా కపూర్ కూడా ఒక స్టారు, పెద్ద ఫ్యామిలీ. ఒక 4-5 కార్లు అని ఉంటాయి. ఆయన బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుని వెళ్ళడం ఏంటనేది ఆశ్చర్యం కలిగించింది. తర్వాత కరీనా కపూర్ గారి మీద కూడా కొన్ని అనుమానాలు వచ్చే, ఎందుకో మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అంటే పెద్ద పెద్ద వ్యవహారాలు మేనేజ్ చేస్తారు లేదు అట్లా. సో ఈ విషయం ఏంటి, వాస్తవం ఏంటి అనేది బయటికి రాలే. ఇకపోతే అప్పుడు కూడా ఈ వ్యవహారం వచ్చింది. ఇది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వీళ్ళకి సంబంధించిన ఒక పెద్ద ఎస్టేట్ ఏదో ఉంది, ఒక కోట లాంటిది. ఆ ఇంటి విలువ, ఆ స్థిరాస్తి విలువ సుమారుగా 15,000 కోట్ల రూపాయలు. సో అది వీళ్ళకి వంశపారంపర్యంగా చెందాల్సిందే. బట్ వీళ్ళ అక్కడే అప్పట్లో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని పరిపాలించిన వాళ్ళు వీళ్ళ తండ్రికి సంబంధించిన బంధువులు, ఆ వంశస్థులో సంథింగ్. సో వాళ్ళు విదేశాలు, అది పాకిస్తాన్ వెళ్ళి స్థిరపడ్డారట. సో పాకిస్తాన్ వెళ్ళి స్థిరపడితే 1965లోనో 68లోనో సరిగ్గా గుర్తులేదు, ఇందిరాగాంధీ గారు ఒక చట్టం చేశారంట. అంటే ఏదైతే 47, 48లో ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత చాలా మంది అటు వాళ్ళు ఇటు వచ్చారు, ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. కొంతమంది లేదు మేము ఎక్కడే పుట్టాం, ఎక్కడే ఉంటాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో భారతదేశంలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు చాలా సఫర్ అయ్యారు, చాలా మంది ఓచుకోతకు గురయ్యారు. సుమారుగా 2 కోట్ల మంది చనిపోయారు కూడా, హిందువులే, కేవలం హిందువులు పాకిస్తాన్. పంజాబ్ అనే పంజాబ్ సింధు ఏదైతే స్టేట్ ఉందో మన అదే పక్కన పాకిస్తాన్ లో, అక్కడ ఎక్కువగా హిందువులు ప్రాభవం ఉన్న రాష్ట్రం కూడా ఈ రోజుకి హిందూ 0.2% ఎంత ఉన్నారంట, అంతే 0.1%. వాళ్ళందరూ వెళ్ళగొట్టడం. ఎందుకంటే కొన్ని సినిమాల్లో కూడా చూపించారు మనకి. గోపిచంద్ సినిమా ఏదో ఉంటుంది, సాహసం అనే ఒక సినిమా, అందులో కూడా వాళ్ళ తాతగారు అక్కడ వాళ్ళే ఆయన ఆస్తిని ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో ఆయన కూడా చచ్చిపోతాడు వాళ్ళ అటాక్ లో. సో అట్లాంటి ఉన్నప్పుడు తర్వాత 71లో ఇప్పుడు వార్ జరిగింది మనకి. తర్వాత మనకి చైనాకి మనకి కూడా వార్ జరిగింది. సో వార్ జరిగిన తర్వాత పాకిస్తాన్ మొదటి నుంచి కూడా వక్ర బుద్ధి చూపిస్తుంది. సో ఈ వక్ర బుద్ధి చూపించడం వల్ల ఏమవుతుంది, మార్క్స్ ఇక్కడికి వచ్చేసినా ఇక్కడ వాళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి, కొన్ని ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా అక్కడ ఉన్న వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. సో ఒకరికొకరు ఆస్తులు భద్రపరుచుకునేలాగా, ఎవరు ఆస్తులు వాళ్ళు చూసుకునేలాగా వీసా ఇవ్వడము, లేదంటే వాళ్ళకి ఇక్కడ లోపలికి అలౌ చేసి, ఎందుకంటే దాయాద్ దేశాలు కాబట్టి వెళ్ళి వచ్చేలాగా ఒక వెసులుబాటు అయితే పెట్టుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారు, మన భారతీయులు ఎవరైతే అక్కడ పాకిస్తాన్ లో ఆస్తులు ఉన్నాయో వాళ్ళవి ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారతీయుల ఆస్తులను అక్కడ తగలబెట్టేశారు, నాశనం చేసేయడం, కోట ఉంటే పగలగొట్టేయడం అన్ని చేశారు. సో అప్పుడు ఇందిరాగాంధీ గారికి చిరెక్కొచ్చి ఆవిడ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇంకేది మనమైతే అలాగా వాళ్ళ పిచ్చోళ్ళు కాబట్టి అలా చేశారు, మనం చెయ్యం. కాకపోతే ఇక్కడ ఉన్న ఆస్తి ఏదైతే ఉందో అది ప్రభుత్వానికే చెందేలాగా, మరి ఇంకా వాళ్ళకి వచ్చినా వాళ్ళకి ఎవరు వాళ్ళ సంతతిలో ఇక్కడ ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి చెల్లదు అన్నట్టుగా ఏదో అంటారు దాన్ని,
ఎనిమికి సంబంధించిన యాక్ట్ ఏదో అంటారు దాన్ని, అంటే శత్రువుకు సంబంధించిన యాక్ట్ అన్నట్టుగా. సో అలాగా ఇక్కడ ఏదైతే మా భోపాల్లో పటౌడీకి సంబంధించిన ఒక ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ వాల్యూ 15,000 కోట్లు. సో కింద కోట్ల మీద తిరిగింది, అది మాకే చెందుతుంది, మా నాన్నగారి తాలూకా సోదరుడు తాలూకా కోట అది, లేదంటే ఆ ఎస్టేట్ అది మాకే రావాలని చెప్పి ఇంచుమించు 10-15 ఏళ్ళుగో 20 ఏళ్ళుగో ఈయన కోర్టులో కేసు నడుస్తూనే ఉందంట. బట్ వీళ్ళే అనుభవిస్తూ ఉన్నారు. ఎట్టకేలకు కోర్టు అది చెల్లదు. ఇందిరాగాంధీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు పెట్టిన అప్పుడు యాక్ట్ ప్రకారం అయితే ఇది ప్రభుత్వానికి చెందుతుంది, ఇంక మీకు చెందే ప్రసక్తే లేదన్నట్టుగా ఇచ్చింది. మరి రాదంటే ఎవరికైనా నష్టమే కదా. సో అదే ఇప్పుడు నడుస్తుంది. కాకపోతే ఆయన సైఫ్ అలీ ఖాన్ ఒక విధంగా బాలీవుడ్ లో ఖాన్ త్రయం నడుస్తున్న రోజుల్లో కూడా ఆయన ఖాన్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చి మంచి యూత్ హీరోగా కూడా క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ కూడా ఎందుకో ఈ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ గారు లాగా అంత రేంజ్ కి రాలేకపోయాడు. మేబీ ఆస్తుల వ్యవహారం అవి ఉండొచ్చు, లేదా నీకు వేరే వ్యాపకాలే ఉండొచ్చు. సో అటు సినిమాలో కూడా పూర్తి స్థాయిలో క్లిక్ అవ్వలేకపోయాడు. అలాగని ఇటు ఆస్తుల్లో కూడా ఇప్పుడు ఇవాళ 15,000 కోట్లు విలువ చేసేదంటే ఒక అంచనా, దాని వాల్యూ కడితే ఒకవేళ ప్రభుత్వం కానీ వేలం వేసి ఎవరికైనా అమ్మేసేలాగా ఉన్నా, లేదా ప్రభుత్వం స్వాధీనపరుచుకున్నా దాని విలువ అంత ఉండొచ్చు అనేది ఒక అంచనా. అంటే అది మొత్తానికి అమ్ముడు పోయిందా సార్, లేకపోతే రియంబర్స్మెంట్ చేసుకునే ఛాన్స్ కూడా ఏమైనా ఉందంటారా నార్మల్? అంటే ఇప్పుడు వాళ్ళదే అని వాళ్ళ బ్రదర్స్, అంటే వాళ్ళ ఫాదర్ తాలూకా బ్రదర్స్ దాన్ని వాడుకునేవారు. అక్కడి నుంచి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళ తాలూకు వారసులు మేము కాబట్టి మేమే అది వాడుకుంటామనే లెక్కలో ఈయన కోర్టుకి వెళ్ళారు. బట్ ఆ ఎవరైతే వీళ్ళ తాలూకు బాబాయ్ అవుతాడో పెదనాన్న అవుతాడో సంథింగ్, వాళ్ళు పాకిస్తాన్ స్థిరపడ్డారు కాబట్టి ఇంకా అది ఆస్తి మీకు చెందదు, ఎక్కడ ప్రభుత్వానికి చెందుతుంది అనేది. బట్ ఇన్ని రోజులు వాళ్ళు ఆ పటౌడీకి సంబంధించిన కొన్ని రకాల ఎస్టేట్లు, ఆస్తులు వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు అనుభవించారు. కోటలు, ప్యాలెస్లన్నీ అనుభవించారు కాబట్టి చెప్తున్నాను కదా. స్టార్టింగ్ అంటే 90s స్టార్టింగ్ లో ఎప్పుడో ఆయనకు ఒక పట్టాభిషేకం జరిగినట్టు కూడా నాకు చిన్న గుర్తుంది. అంటే ఫస్ట్ ఏదో ఏ దిల్లగి అనే సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు బాలీవుడ్ లో, ఏ దిల్లగి అని. తర్వాత తూకిలాడి మే అనాడి అని చాలా చాలా సినిమాల్లో మంచి మంచి హిట్స్ వచ్చాయి. సో ఆ తర్వాత ఇప్పుడు ఆయనకి పట్టాభిషేకం కూడా జరిగింది. అంటే ఇలాగ ఈ పటౌడీ సామ్రాజ్యానికి యువరాజు అన్నట్టుగా. సో మొత్తానికి వాటన్నిటిపై బేస్ అయ్యుకొని వీళ్ళు ఇన్ని రోజులు అనుభవించారు. ఇప్పుడు ఒక్కసారి అది మీది కాదు అంటే కొంచెం పెయిన్ ఉంటుంది. బట్ యాక్ట్ ప్రకారం అయితే ఇంకా అది ప్రభుత్వం దాన్ని స్వాధీనపరుచుకుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.